గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం లైట్ చాప్టర్ గురించి తెలుసుకుందాము. లైట్ చాప్టర్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో ఇది చాలా మెయిన్. ఈరోజు మనం లైట్ గురించి తెలుసుకుందాము. లైట్ అనే దాన్ని తెలుగులో కాంతి అంటారు. ఓకే, జనరల్గా ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ ఏ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఒక ఎనర్జీ. ఓకే, light is a one form of energy. It is propagated in the form of electromagnetic waves. మనకి లైట్ అంటేనే ఏం గుర్తు రావాలా? ఇట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా ఒక ఎనర్జీ. అదే ఇది ఏ విధంగా ట్రావెల్ అవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్ అవుతుంది. ఇది ఒక లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతాయి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పర్పెండిక్యులర్గా ఉంటాయి. అట్ ఎనీ పాయింట్ వేవ్లో ఏ పాయింట్ దగ్గరనైనా చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ విధంగా ఈ లైట్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఏ విధంగా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో. ఈ లైట్ యొక్క స్పీడ్ ఎంత? ఇందులో ఎయిర్లో ఫ్రీ స్పేస్లో ఎంత? ఫ్రీ స్పేస్లో దీని యొక్క వెలాసిటీ స్పీడ్ అనేది ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. రైట్. ఇక్కడ మనం లైట్ అనే చాప్టర్లో లైట్ అంటే ఏంటి అనేది చెప్పాను. లైట్ ఈజ్ ఒక ఎనర్జీ. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో ప్రాపగేట్ అవుతుంది. ప్రాపగేట్ అంటే ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇది ఒక ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. అదేవిధంగా ఇది ఫ్రీ స్పేస్లో 3 × 10⁸ మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది లైట్. ఓకే, ఇప్పుడు లైట్ యొక్క ఇంకొకటి ఏంటంటే మనకు లైట్ వలన యూజ్ ఏంటి? మనం ఈ లైట్ వలన ఇట్ అనేబుల్ us to see the objects. It enable us how? Suppose ఈ లైట్ వల్ల మనం వస్తువును చూడగలుగుతున్నాం. అది ఏ విధంగా? సపోజ్ డార్క్ రూమ్లో మనం ఏదైనా వస్తువును చూడగలుగుతామా? లేదు. అది లైట్ వేస్తే చూడగలుగుతాం. ఎందుకు? సపోజ్ రూమ్లో ఒక వస్తువు ఉంది, బాల్ ఉంది. సపోజ్ లైట్ వేసినప్పుడు లైట్ రేస్ ఉంటాయి కదా, బాల్ మీద పడతాయి. అదేవిధంగా రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ దగ్గరికి వస్తాయి. ఓకే, మనకేమనిపిస్తుంది? ఈ రేస్ అనేటివి ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. అప్పుడు మనకు బాల్ అనేది ఇక్కడ ఉంది అనిపిస్తుంది. ఓకే, మనకి బాల్ నుంచి రేస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. బాల్ ఇక్కడ కనపడుతుంది. ఇది లైట్ ఈ విధంగా మనకి వస్తువును చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలోని రెటీనా మీద మన పిక్చర్, ఈ బాల్ను వ్యూను ఉంచుతుంది. ఈ రెటీనాలో మన ఇమేజ్ పడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చూస్తాం. ఇక్కడ మనము ఈ లైట్ రే పైనుంచి ఇక్కడికి వచ్చినప్పటికి కిందికి మన భూమి మీదకి ఓకే వస్తుంది కదా. ఈ రావడానికి ఎంత టైం పడుతుంది? అదేవిధంగా
ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఏమేం చేంజెస్ జరుగుతాయి అంటే లైట్ రే అనేది ఏ విధంగా బెండ్ అవుతుంది, ఓకే, ఎన్ని విధాలుగా చేంజ్ అవుతుంది, అదేవిధంగా దాంట్లో వలన ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా మనకి కొన్ని అదేవిధంగా ఐ గురించి కూడా తెలుసుకుంటాం, ఆబ్జెక్ట్ గురించి కూడా తెలుసుకుంటాం, అదేవిధంగా మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇంట్లో ఉండే మిర్రర్స్, కార్స్కి వాడే మిర్రర్స్, లెన్స్, మనకి ఐ సైట్ వచ్చినప్పుడు లెన్స్ వాడతాం ఎందుకు, ఓకే, అదేవిధంగా కొన్ని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. స్కై అనేది ఎందుకు బ్లూగా ఉంటుంది, మార్నింగ్ టైం ఈవినింగ్ టైం స్కై ఎందుకు రెడ్గా ఉంటుంది, ఓకే, రెయిన్బో ఎందుకు ఏర్పడుతుంది, ఓకే, ఇలాంటివి కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ కూడా జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్లో వస్తాయి. ఓకే, ఈ లెన్స్ మనకి సైట్ ఉన్నప్పుడు ఏ విధంగా వాడతాం, లెన్స్ యొక్క పవర్ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. చాలా బేసిక్ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఓకే, ప్రిజం ఉంటుంది, విబ్జిఆర్ అంటే ఏంది, వైట్ లైట్ అంటే ఏంది, ఓకే, మన సిగ్నల్స్లో రెడ్ లైట్ అనేదాన్ని స్టాపింగ్కి వాడతాం. రెడ్ లైట్ ఎందుకు వాడతారు, బిల్డింగ్స్ పైన ఏవియేషన్ లైట్గా బిల్డింగ్ ఉందనుకోండి, ఏవియేషన్ లైట్కి ఏరోప్లేన్స్ పైన వెళ్ళే వాళ్ళకి కనపడేదానికి రెడ్ లైట్ వాడుతూ ఉంటారు. ఎందుకు రెడ్ లైట్ వాడతారు, ఓకే, ఇలాంటివన్నీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా లైట్కి సంబంధించేటన్ని ఈ చాప్టర్లో చూస్తాం. ఓకే, అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఆ టాపిక్లో కూడా మన కమ్యూనికేషన్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, టెలిఫోన్ వైర్స్లో ఏ విధంగా సెండ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఈ లైట్ రిఫ్రాక్షన్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. లైట్ వల్ల మనం వస్తువులను ఏ విధంగా చూడగలుగుతున్నాము, అది ఎప్పుడైతే వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐలోని రెటీనా మీద పడుతుందో అప్పుడు మనం వస్తువుల్ని చూడగలుగుతున్నాం. ఓకే, నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, లైట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ అంటే ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జనరల్గా స్పీడ్ ఆఫ్ లైట్ ఏం చెప్పినా నేను 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీన్ని ఫస్ట్ ఎవరు మెజర్ చేశారంటే రోమర్ అనే సైంటిస్ట్ దీన్ని మెజర్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి 2 టైప్స్ ఇక్కడ చెప్తున్నాం. ఏంటంటే లూమినస్ ఆబ్జెక్ట్స్, లూమినస్ అండ్ ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, లూమినస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనకి సూర్యుడు ఉన్నాడు, సపోజ్ సన్ ఉంది, ఓకే, మన ఇంట్లో లైట్ బల్బ్ ఉంది, ఇవన్నీ వచ్చేసి లైట్ని ఇస్తాయి. సో ఇవి లూమినస్ అంటే ఏంది, స్వయంగా లైట్ని ఇస్తాయి. ఇల్యూమినేటెడ్ అంటే ఏంది, స్వయంగా లైట్ని తనంతా తాను ఇవ్వవు. ఒక ఆబ్జెక్ట్, ఒక బాల్ ఉంటుంది, ఓకే, పెన్, పెన్సిల్, ఇలాంటివి ఇల్యూమినేటెడ్. ఓకే, రైట్. నెక్స్ట్ అదేవిధంగా లైట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, లైట్ అనేది జనరల్గా స్ట్రైట్గా సపోజ్ లైట్ స్ట్రైట్గా ఇలాగని స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే లీనియర్ ప్రాపగేషన్ అంటే స్ట్రైట్ లైన్ పాత్. ఓకే, రైట్. నెక్స్ట్ వాట్ ఈజ్ బీమ్. మనకు వచ్చేసి వాట్ ఈజ్ రే. లైట్ రే అంటే ఏంటంటే మనం రే అనేది ఏంటంటే ఒక లైట్ అనేది బంచ్ ఆఫ్ రేస్, మిలియన్స్ ఆఫ్ రేస్. ఈ రేస్లో ఒక రేని తీసుకొని మనము లైట్ యొక్క ప్రాపర్టీస్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అనలైజ్ ద లైట్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ రేస్, జనరల్గా బీమ్ ఆఫ్ రేస్. మనం జస్ట్ అనాలిసిస్ కోసము
థియరిటికల్‌గా మనం దాని గురించి స్టడీ చేయడానికి ఒక రేని తీసుకుంటాం. ఆ రే గురించి మనం అనలైజ్ చేస్తాం. దాన్ని బట్టి లైట్ యొక్క ప్రాపర్టీస్ మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ జనరల్‌గా దీనికి ముందు వెళ్ళేటప్పుడు కొన్ని బేసిక్ వచ్చేసి ఒకటి చెప్తాను. లైట్ వచ్చేసి సన్ నుంచి ఎర్త్‌కి రావడానికి ఎంత టైం పడతది? ఎంత టైం పడతది? 8 మినిట్ 19 సెకండ్స్. ఓకే. ఓకే. అప్రాక్సిమేట్‌గా 500 సెకండ్స్ పడుతుంది. లైట్ సూర్యుడి నుంచి భూమిని చేరడానికి. అదేవిధంగా లైట్ అనేది సన్ నుంచి చంద్రుడి మీద పడి, చంద్రుడి మీద మూన్ పడిన తర్వాత భూమిని చేరడానికి 1.28 సెకండ్ పడుతుంది. మూన్ నుంచి ఎర్త్‌కి. ఓకే. మూన్ వచ్చేసి ఇక్కడ ఏందంటే ఎల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్. ఎల్యూమినేటెడ్ అంటే ఇది స్వయంగా ప్రకాశించదు. సన్ రేస్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఎర్త్‌కి చేరుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1.28 సెకండ్ పడుతుంది. సన్ నుంచి ఎర్త్‌కి రావడానికి 500 సెకండ్స్ పడుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఫస్ట్ బేసిక్స్ డెఫినేషన్ చెప్తాను అన్ని. నెక్స్ట్ మెటీరియల్స్. మెటీరియల్స్ అనేటివి కొన్ని మన దగ్గర ఉండే మెటీరియల్స్‌ను 3 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్. వాట్ ఈజ్ ట్రాన్స్పరెంట్? ట్రాన్స్పరెంట్ అంటే లైట్ అనేది దాని గుండా పూర్తిగా ప్రయాణిస్తది. సపోజ్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి. లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే. అదే ట్రాన్స్‌లూసెంట్. ట్రాన్స్‌లూసెంట్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ లైట్ మాత్రమే దాని గుండా వెళ్తది. సమ్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతది. దీన్ని ట్రాన్స్‌లూసెంట్ అంటారు. సపోజ్ ఆయిల్ పేపర్. పూర్తిగా లైట్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్‌కి వెళ్ళదు. దాన్ని ట్రాన్స్‌లూసెంట్ అంటారు. అంటే పార్షియల్ propagation of light through this object. That is called translucent material. ఓకే. ఇదేంటే ఒక సబ్స్టెన్స్ which is allowing only some part of the light. That is called translucent. అదే opaque అంటే లైట్ని అసలు ఇది అలో చేయదు. ఓకే. దాన్ని opaque అంటారు. సపోజ్ మిర్రర్స్, వుడ్ ఇలాంటివి. మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, లైట్ అనేది అలో చేయదు ఈ సైడ్కి. ఓకే. రైట్. మెటీరియల్స్ ఎన్ని టైప్స్? ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్. ట్రాన్స్పరెంట్ అంటే లైట్ పూర్తిగా ప్రాపగేట్ అవుతుంది, గ్లాస్లో ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్తుంది. ట్రాన్స్లూసెంట్ అంటే కొంత పార్ట్ మాత్రమే వెళ్తుంది. ఒపాక్ అంటే అసలు లైట్ వెళ్ళదు, దాన్ని ఒపాక్ అంటారు. ఓకే. నెక్స్ట్ మనము లైట్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే. లైట్ అనేది లైట్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ లైట్ రే అనేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఓకే. ఇప్పుడు ఏంటంటే 2 డిఫరెంట్ మీడియా ఉన్నాయనుకోండి. సపోజ్ 2 మీడియా. ఓకే. 2 మీడియా. మీడియం 1, మీడియం 2. మీడియం అంటే ఏంది? మీడియం అంటే సపోజ్ ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్ అనేది ఒక మీడియం. గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ అనేది ఒక మీడియం. ఓకే. రైట్. ఈ విధంగా ఎయిర్ అంతా ఒక మీడియంగా తీసుకుంటాం. గ్లాస్ అనేది ఒక మీడియంగా తీసుకుంటాం. ఈ 2 దాంట్లను ఇంటర్ఫేస్ అనేది డివైడ్ చేస్తాను. ఇదొక మీడియం, ఇదొక మీడియం. రైట్. తెలుగులో యానకం అంటారేమో.
ఎయిర్ అనేది ఒక మీడియం, గ్లాస్ అనేది ఒక మీడియం. లైట్ అనేది ఈ మీడియంలో ఎయిర్‌లో ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? స్ట్రెయిట్‌గా పోతే స్ట్రెయిట్‌గా. అదే గ్లాస్‌లో ఎలా? స్ట్రెయిట్‌గా. కానీ లైట్ అనేది ఈ మీడియం నుంచి ఈ మీడియంకెళ్ళినప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్ళదు. బెండ్ అయ్యి ఎళ్తది. ఓకే. ఆ విధంగా డిఫరెంట్ మీడియాలకెళ్ళినప్పుడు వెనెవర్ ఎ లైట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్, దాంట్లో లైట్ అనేది బెండ్ అయ్యి వెళ్తది. ఓకే. లే విధంగా సపోజ్ ఇక్కడ లైట్ ఉంది. ఇక్కడ పడిందనుకోండి. కొంత వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది ఇట్లా. రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. లైట్ అనేది బెండ్ అవుతుంది. లేదంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విధంగా దాని రిఫ్లెక్షన్ అంటే ఏందంటే రిఫ్లెక్ట్ అవ్వడం. సపోజ్ ఇది ఇంటర్ఫేస్ అనుకోండి. ఇలా లైట్ వస్తే ఇలా ఎళ్ళిందనుకోండి. దాన్నేమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. ఇది ఇన్సిడెంట్ అనుకోండి. లైట్ అనేది ఈ విధంగా లైట్ అనేది ఏంది ఒక రే తీసుకున్నా. ఆ రే అనేది ఇలా వచ్చి పడింది. ఇది ఒక మీడియం. ఇక్కడ ఏమైందంటే ఈ విధంగా రిఫ్లెక్ట్ అయింది. దీన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఒకవేళ లైట్ అనేది కొంత పార్ట్ ఈ సైడ్‌కి వచ్చిందనుకో, దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్రాక్షన్. ఇది రిఫ్లెక్షన్. రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు మనము ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ ప్రాపర్టీస్ గురించి ఫస్ట్ చూద్దాం. తర్వాత రిఫ్రాక్షన్ గురించి చూద్దాం. ఓకే. ఈ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ ఎప్పుడు ఎందుకు జరుగుతది? లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి. మీడియం అంటే ఏంది? ఏదైనా ఒక సేమ్ హోమోజీనియస్ మీడియం. అంటే ఎయిర్ ఉంటే మొత్తం ఎయిర్, గ్లాస్‌లో ఉంటే మొత్తం గ్లాసు అలా. ఓకే. ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఏం చూసినాం. రిఫ్లెక్షన్ అంటే ఏంది? లైట్ రే రిఫ్లెక్ట్ బ్యాక్ రావడం. ఓ సర్ఫేస్ మీద పడడం వల్ల. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూద్దాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇప్పుడు సపోజ్ ఇది ఒక బౌండరీ. నేను ఆల్రెడీ చెప్పాను. బౌండరీ సర్ఫేస్. ఈ సర్ఫేస్ డివైడ్ చేస్తుంది 2 మీడియంని. ఓకే. రైట్. సపోజ్ ఇది మిర్రర్ అనుకోండి. ఈ సైడ్ కోటింగ్ వేసేసినాం. ఓకే. ఈ సైడ్ మాత్రం ఎయిర్ మీడియం 1. ఇప్పుడు లైట్ అనేది ఈ విధంగా దీని మీద ఇన్సిడెంట్ అయిందనుకోండి. ఇక్కడ రిఫ్రాక్షన్ లేదు. ఓకే. టోటల్ ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఏమంటారంటే రిఫ్లెక్టెడ్ రే అంటారు. దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ పడుతుంది. ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్‌కు పర్పెండిక్యులర్‌గా నార్మల్ ఉంటుంది. దీన్ని నార్మల్ అంటారు. పర్పెండిక్యులర్ ఇమాజినరీ లైన్ గీస్తే దాన్ని ఊహా రేఖ. దీన్ని నార్మల్ అంటారు. ఈ ఇన్సిడెంట్ రే ఉంది కదా, ఇది నార్మల్‌తో సర్టెన్ యాంగిల్ చేస్తది. దాన్ని నేను ఐ అనుకుంటా. ఇన్సిడెంట్ కదా ఐ అనుకోండి. ఇక్కడ ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది. దీన్ని ఏమనుకుంటా నేను ఆర్ అనుకుంటా. ఈ 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈక్వల్‌గా ఉంటాయి ఎప్పుడైనా. యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఏందంటే దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని ఏమంటారు? ఐని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఇన్సిడెంట్ రే నార్మల్‌తో ఎంత యాంగిల్ చేస్తాను. అదే విధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఆర్. ఈ 2 ఈక్వల్. దీన్ని లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అన్నీ కూడా ఒకే ప్లేన్‌లో ఉంటాయి. ఓకే. రైట్. దీన్ని లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. రైట్. లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఇప్పుడు వచ్చేసి లా ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ రిఫ్లెక్షన్ ఈ లైట్ రే అనేది ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది?
సపోజ్ మిర్రర్స్లో తీసుకున్నాం అనుకో, లైట్ రే మిర్రర్స్లో ఏ విధంగా ప్రాపిగేట్ అవుతుంది? మిర్రర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ప్లేన్ మిర్రర్ అండ్ స్పెరికల్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అండ్ స్పెరికల్ మిర్రర్. ఈ స్పెరికల్ మిర్రర్ని మనం నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, ప్లేన్ అంటే ఏంది, స్పెరికల్ అంటే? ప్లేన్ అంటే ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది మిర్రర్, ఫ్లాట్గా. ఇది మిర్రర్. ఓకే, కోటింగ్ ఉంటుంది, మనం జనరల్గా ఇంటూ ఉండే మిర్రర్. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటంటే స్పెరికల్, వన్ టైప్ ఆఫ్ స్పెరికల్. సపోజ్ స్పియర్ తీసుకోండి, ఇది ఒక మిర్రర్ అనుకోండి. దీంట్లో ఒక పార్ట్ ఇట్లా కట్ చేసాం అనుకోండి, ఇట్లా ఉందనుకోండి. ఈ సైడ్ కేవ్ మాదిరి ఇట్లా లోపలికి వెళ్ళచ్చు. ఇట్లా ఉంది అనుకోండి, గుర్తుపెట్టుకుంటే దాన్ని కేవ్. ఈ అవుటర్ ఉంది కదా, ఇక్కడ మనం కోటింగ్ చేస్తాం. అంటే ఏంటంటే రే అనేది ఇట్లా పాస్ అవ్వదు ఇక్కడ నుంచి ఇక్కడ. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాదు, ఇది మాత్రమే రిఫ్లెక్టింగ్ ఏరియా, ఈ ఏరియా. అదేవిధంగా ఇక్కడ ఇది రిఫ్లెక్టింగ్ ఏరియా, ఇది కోటింగ్ చేస్తాం, కాన్వెక్స్. ఓకే, ఇది ఇప్పుడు రే ఇక్కడ పడితే రిఫ్లెక్ట్ అవుతుంది, రే ఇక్కడ పడితే రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ సైడ్ కాదు, కాన్వెక్స్ కాన్కేవ్. ఈ స్పెరికల్ టైప్ ఎందుకు? స్పెరికల్లో ఉండే సమ్ పార్ట్ని కట్ చేసి ఇక్కడ పెడుతుంది. రైట్. ఇప్పుడు ఈ ప్లేను స్పెరికల్ గురించి జస్ట్ డివైడ్ చేసినాం. ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్ యొక్క ప్రాపర్టీస్. ఈ ప్లేన్ మిర్రర్ గురించి తెలుసుకునేటప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఇమేజ్ అంటే ఏంది తెలుసుకోవాలి. సపోజ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళామనుకో, మనం చూస్తున్నాం అనుకో. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఇమేజ్ ఉన్నట్లు ఉంటుంది. అంటే దీని ఇమేజ్, దీని ఆబ్జెక్ట్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వర్చువల్ ఎరెక్ట్ అంటే ఏంది, వర్చువల్ రియల్, ఎరెక్ట్ ఎన్లార్జ్ అంటే ఏంటి? ఇప్పుడు వర్చువల్ అంటే ఏంటంటే అపియరింగ్ టు బి, నాట్ రియల్, అపియరింగ్ టు బి. అంటే ఏంటంటే మనం ఈ సైడ్ నుంచి చూస్తున్నాం అనుకో, ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకో, ఇమేజ్ ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, ఇమేజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే. ఓకే, సపోజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ సైడే ఇమేజ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, రియల్ అంటారు. రియల్ ఇమేజ్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాను, రైట్. ఇక్కడ వచ్చేసి క్యాండిల్ పెట్టాను, రైట్. నేను చూస్తున్నా ఈ మిర్రర్లో ఈ క్యాండిల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టాను, ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఈ మిర్రర్ పడింది అనుకో సపోజ్, దాన్ని ఏమంటారంటే ఈ ఇమేజ్ను రియల్ ఇమేజ్ అంటారు. ఈ స్క్రీన్ మీద ఈ ఇమేజ్ పడలేదనుకోండి, దాన్ని ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్ అంటారు. రైట్, సేమ్ సైడ్ ఆఫ్ ద పర్సన్, సేమ్ సైడ్ రియల్, స్క్రీన్ మీద చూడగలిగితే దాన్ని రియల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వర్చువల్ అంటే ఏంటంటే అపియరింగ్, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అపియరింగ్ టు బి మీట్, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఎరెక్ట్ అండ్ లార్జ్, ఉండే ఇమేజ్ సేమ్ అట్లే ఉంటే ఎరెక్ట్ అంటారు. ఎన్లార్జ్ అంటే ఇమేజ్ పెరిగిందంట. ఓకే, సైజు. నెక్స్ట్ ఈ ప్లేన్ మిర్రర్ గురించి మనం తెలుసుకుందాం. రైట్,
ప్లేన్ మిర్రర్. ఈ ప్లేన్ మిర్రర్‌లో ఇమేజ్ అనేది వర్చువల్‌గా ఉంటది. వర్చువల్ అంటే ఏం చెప్పాను? సేమ్ సైడ్ కాదు. ఇప్పుడు ఇదొక మిర్రర్. రైట్? ప్లేన్ మిర్రర్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి ఇక్కడ. ఏ, బి ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. లైట్ రే ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడొచ్చి ఇలా పడింది దీని మీద. ఓకే. ఈ బౌండరీ మీద. దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. పడింది ఏమవుతది? రిఫ్లెక్ట్ అవుతుంది కదా! ఇదేంటి? ఇది నార్మల్. రిఫ్లెక్ట్ అవుతుంది కదా! రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఐ అంటారు యాంగిల్. దీన్ని ఏమంటారు? ఆర్ అంటారు. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అదే సేమ్ రే ఇక్కడ పడుతుంది. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు వచ్చేసి మన ఐ ఉందనుకోండి. ఐ ఉంది. ఓకే. ఐ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మనకేమనిపిస్తది? ఈ ఆబ్జెక్ట్ అనేది ఏమనిపిస్తది? రే అనేది ఇక్కడ నుంచి వస్తాంది. అనిపిస్తది. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. రే అపియరింగ్ టు బి. ఓకే. అపియరింగ్ టు బి కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇక్కడ ఉండే వ్యక్తికి ఇమేజ్ ఇక్కడ ఉంది అనిపిస్తుంది. ఓకే. అంటే ఏందంటే వర్చువల్ ఇమేజ్ మిర్రర్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఇమేజ్‌ని ఏమంటారంటే వర్చువల్ అంటారు. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇతనికి ఈ సైడే ఈ సైడ్ ఉన్నట్టు వస్తువు కనపడింది అనుకోండి. అప్పుడు రియల్ అనేవాళ్ళు. కానీ ఈ సైడ్ ఉన్నట్టు కనపడుతుంది. దీన్ని వర్చువల్ అంటారు. ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్‌లో ఇమేజ్ ఇక్కడ ఎంత సైజ్ ఉందో, ఎంత హైట్ ఉందో ఇక్కడ కూడా అంతే హైట్ ఉంటది. కాబట్టి సేమ్ సైజ్. ప్లేన్ మిర్రర్ ఇవన్నీ ప్లేన్ మిర్రర్ ప్రాపర్టీస్. సేమ్ సైజ్. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది? ఈ బౌండరీ ఉంది కదా! సర్ఫేస్ బౌండరీ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంటే ఆబ్జెక్ట్ నుంచి ఇంటర్ఫేస్‌కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ నుంచి ఈ ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు బౌండరీ అండ్ బౌండరీ టు ఇమేజ్. సేమ్ డిస్టెన్స్. ఇదొక పాయింట్. వర్చువల్, సేమ్ సైజ్, సేమ్ డిస్టెన్స్. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందనుకో, ఇమేజ్ ఏమవుతుంది? ఇది కూడా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. రైట్. ఇక్కడ v వెలాసిటీతో ఇలా వెళ్తుంటే ఇక్కడ కూడా v వెలాసిటీతో ఇలా వెళ్తుంది. విత్ రెఫరెన్స్ టు దిస్ పాయింట్. ఓకే. రెఫరెన్స్ దిస్ వెలాసిటీ ఈజ్ హౌ మచ్? 2v. రైట్. నెక్స్ట్. If an object is moves towards a plane mirror with the speed v, suppose is inside towards mirror v speed తో వెళ్తే ఇది కూడా v speed తో వెళ్తుంది. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ ఈజ్ వాట్? 2v అవుతుంది. రైట్. నెక్స్ట్ రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటంటే v2 మైనస్ v1. సపోజ్ ఒక అతను కార్లో వెళ్తున్నాడు, 15 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు. ఇంకొక అతను బైక్లో 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు. వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ అంటే ఫర్ సెకండ్కి ఇద్దరు ఆపోజిట్ సైడ్ వస్తున్నారు కాబట్టి యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సేమ్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ కాబట్టి యాడ్ అవుతుంది వెలాసిటీ. ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది v వెలాసిటీతో మిర్రర్ సైడ్ వెళ్తా ఉంటే ఇమేజ్ అనేది v వెలాసిటీతో మిర్రర్ సైడ్ వస్తుంది. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ ఈజ్ హౌ మచ్? 2v. రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఐ. ఈ ప్లేన్ మిర్రర్ అనే దాన్ని టీటా యాంగిల్తో ఇట్లా రొటేట్ చేసామనుకో, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే 2θ యాంగిల్తో రొటేట్ అవుతుంది. ఓకే. రైట్. ఇంకొకటి
ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి తన ఇమేజ్ను మొత్తం చూడాలంటే, దీంట్లో హెడ్ నుంచి కాళ్ళ వరకు మొత్తం ఈ అద్దంలో చూడాలంటే, ఈ మిర్రర్ ఈ మనిషి హైట్ హెచ్ అనుకుంటే, ఈ మిర్రర్ హైట్ h/2 ఉండాలి. అట్లీస్ట్ మనిషిలో సగం హైట్ ఉంటే అప్పుడు మాత్రమే మనిషి తను మొత్తం తన ఆకారాన్ని చూసుకోగలుగుతాడు, తన ఇమేజ్ని ఈ సైడ్. ఎందుకంటే లైట్ రేస్ ఓకే రిఫ్లెక్ట్ మనిషి యొక్క ఇమేజ్ మొత్తం చూడాలంటే h/2 ఉండాలి. ఎందుకనే తర్వాత చూపిస్తాను. ఓకే, రైట్. At least suppose I will explain here only. Suppose this is mirror, this is a person. Okay, right. Suppose this ray falls on here, it will be reflect. Suppose this ray falls on this, reflect like this. Okay, ఈ రే సపోజ్ ఇక్కడ ఏ బి అనే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఈ విధంగా. ఓకే, ఇది మిర్రర్ అనేది అట్లీస్ట్ హాఫ్ లెంత్ ఉండాలి. రైట్, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. మనిషి తన ఇమేజ్ను అద్దంలో చూసుకోవాలంటే మినిమం అద్దం సైజ్ ఎంత ఉండాలా? హాఫ్ ఆఫ్ ద మనిషిలో సగం హైట్ ఉండాల. ఓకే, ఇప్పుడు 2 ప్లేన్ మిర్రర్స్, ఇదొక ప్లేన్ మిర్రర్, ఇదొక ప్లేన్ మిర్రర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, థీటా యాంగిల్తో చేస్తున్నాయి ఈ రెండు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఎన్ని ఇమేజెస్ దీంట్లో ఏర్పడతాయి? ఓకే, రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఎన్ని ఇమేజెస్ టోటల్ ఏర్పడతాయి అంటే 360/θ - 1 ఇన్ని ఇమేజెస్ ఏర్పడతాయని చెప్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. స్పెరికల్ మిర్రర్ మిర్రర్స్ ఎన్ని ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను. కాన్కేవ్, కాన్వెక్స్. సపోజ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ ఎక్కడెక్కడ ఏర్పడుతుంది దీంట్లో గురించి మనం చూద్దాం. ఇక్కడ అంటే ఇమేజ్ ఒక ఆబ్జెక్ట్ ఈ సైడ్ ఉందనుకో, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, దాని పొజిషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంటుంది. సపోజ్ ఇక్కడ మిర్రర్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్నాడు మనిషి, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఇమేజ్ యొక్క చేంజెస్ ఏంటి, ఇమేజ్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనేటివి మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, సపోజ్ మనం ఒక అద్దం పట్టుకోండి, దూరం నుంచి మనిషి వస్తున్నాడు, అప్పుడు ఆ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తాం. అదే మనం ఇక్కడ ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా ఇమేజ్ వస్తుంది ఒక మనిషి చాలా దూరం నుంచి వస్తూ ఉంటే. ఇది యొక్క డిస్కషన్ ఈరోజు. రైట్, నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్లో దీని ప్రాపర్టీస్ గురించి తెలుసుకునేటప్పుడు మనం పోల్ అంటే ఏంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండి, ఓకే, ఫోకస్ ఏంటి అనే పాయింట్స్ గురించి చూద్దాం. ఓకే, పోల్ అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది ఉందనుకోండి, ఇది రిఫ్లెక్టింగ్, ఇది ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ సెంటర్ ఏంది, ఇది
సర్ఫేస్ మీద రిఫ్లెక్టింగ్ సెంటర్. దీన్ని ఏమంటారంటే పోల్ అంటారు. ఓకే, ఇది జనరల్గా ఏముంటుంది, ఈ విధంగా ఉంటుంది. దీన్ని కట్ చేసాం. దీని విధంగా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే సెంటర్. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఓకే, ఈ రెండు దాంట్లో మధ్యలో ఫోకస్ అనేది ఉంటుంది. రైట్ రైట్ ఫోకస్ అనేది ఏంటంటే రేస్ అనేటివి ఇక్కడ ప్యారలల్ రేస్ అనేవి ఇక్కడ మెర్జ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఏంటంటే ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటారు. ఓకే, ప్రిన్సిపాల్ యాక్సిస్. ఇక్కడ ఏముంటుంది, పోల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది మూడు ఉంటాయి. ఇది కాన్కేవ్. సపోజ్ నేను ఒక ప్యారలల్ రేని ఇలా ఇన్సిడెంట్ చేశాను అనుకోండి. ఇన్సిడెంట్ అంటే ఏం చెప్పినా, కమింగ్ రే ఇక్కడ పడింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నార్మల్ అనేది ఏంది, ఇది జనరల్గా నేనేం చెప్పాను, నార్మల్కి రిఫ్లెక్ట్ అవుతుంది నార్మల్ నుంచి. ఇప్పుడు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక ప్యారలల్ రే ఏదైనా రిఫ్లెక్ట్ అయితే కాన్కేవ్లో ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్యారలల్గా వచ్చేటి ఏవైనా సరే ఫోకస్ నుంచి వస్తాయి. రైట్, సపోజ్ ప్యారలల్గా వస్తాయి. సపోజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయితే ఏమవుతుంది, ఇది ఇన్సిడెంట్. రిఫ్లెక్టెడ్ వే ఎట్లుంటుంది, సేమ్ పాత్ రిటర్న్ అవుతుంది. రైట్, అది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే సపోజ్ పోల్ నుంచి ఫోకస్ నుంచి ఒక రే అనేది వెళ్ళింది అనుకో, ఇట్లా ఇన్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, రైట్, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ చూస్తాం. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్లో ఇప్పుడు 3 ప్రాపర్టీస్ నేను చూశాను. ప్యారలల్గా వెళ్ళింది అనుకోండి, రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుండి వెళ్తుంది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది అనుకోండి, రిటర్న్ కూడా దాంట్లో అవుతుంది. అదే దీనికి ఫస్ట్ దానికి రివర్స్ పోల్ నుండి ఫోకస్ నుంచి వెళ్ళింది అనుకోండి, అది ప్యారలల్గా రిటర్న్ అవుతుంది. సేమ్ ఇట్లే కాన్వెక్స్లో కూడా. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడదాం. ఓకే, అప్పుడు మనం దాన్ని అనలైజ్ చేస్తాం, ఎక్కడెక్కడ ఎట్లుంది ఏముంది అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి కాన్కేవ్ గురించి చూసేటప్పుడు ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ ఫోకస్ PFC. సిని ఏం రాయొచ్చు, 2F అని కూడా రాయొచ్చు, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి. రైట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉంది. లైట్ రే ఒక రే ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఒక లైట్ రే, ఒక ఇమేజ్ మన ఫార్మేషన్ ఏ విధంగా అవుతుంది కనుక్కోవాలంటే అట్లీస్ట్ 2 రేస్ తీసుకోవాలి మనం. ఓకే, ఇన్ఫైనైట్ క్వశ్చన్. జస్ట్ సి కంటే ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు ప్యారలల్ రే ఇలా వస్తుంది. నేనేం చెప్పిన, ప్యారలల్ రే ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్, ఓకే, ఇప్పుడు ఇంకొక రే సేమ్ పాయింట్ నుంచి చూస్తాం. ఇట్లా వచ్చింది అనుకోండి, ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఈ విధంగా రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఈ రెండు ఎక్కడ కలుసుకున్నాయి, ఇక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్కి ఇమేజ్ ఎక్కడ, ఇక్కడ. అంటే ఈ విధంగా ఇది ఏ,
ఇది ఇమేజ్ అనేది ఎక్కడుంది? ఎఫ్సికి మధ్యలో ఉంది. ఇమేజ్ అనేది చూడు, ఈ సైడ్ ఏ ఉంది, ఇక్కడ కింద ఏ ఉంది. అంటే ఏంది? ఇమేజ్ ఏమైంది? ఇమేజ్ ప్రాపర్టీస్ చెప్పండి 1 by 1. ఇమేజ్ ప్రాపర్టీస్ ఏంటి? ఇన్వర్ట్ అయింది. ఇన్వర్టెడ్. ఓకే, 1 minute. ఇమేజ్ ఏ విధంగా ఉంది? ఇన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈ సైడే ఉంది, ఇక్కడ మనకు ఐ ఉంది. ఐతో చూస్తాం. ఐకి ఏమనిపిస్తుంది? రేస్ ఇక్కడ నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనిపిస్తుంది. ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది అనిపిస్తుంది. రైట్, ఇమేజ్. ఓకే, ఇమేజ్ ఇక్కడ ఉంది అనిపిస్తుంది. రైట్, ఇది సేమ్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ పెడితే ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది, మనం తీసుకోవచ్చు. కాబట్టి ఏమంటామంటే దాన్ని ఇమేజ్ను రియల్ అని అనుకుంటాం. రియల్ ఇమేజ్ మిర్రర్కి ఈ సైడే ఏర్పడతాం. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ ఎక్కువ వచ్చింది, ఇంత రాదనమాట. ఈ ఇమేజ్ వచ్చేసి ఇట్లా పడి ఇక్కడే వస్తుంది, ఇట్లా వస్తుంది ఇమేజ్. వెరీ డిమినిస్డ్ అనమాట. ఓకే, మళ్ళీ డ్రా చేస్తాం ఒకటి, అర్థమవుతుంది. ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. చిన్న ఇమేజ్ వస్తుంది మామూలుగా. ఓకే, అంటే స్మాల్ ఇమేజ్, వెరీ స్మాల్ ఇమేజ్. మనం ఇంతకుముందు చూసిన దాంట్లో బిగ్గర్ సైజ్ వచ్చింది, అంత రాదు మామూలుగా. మనం డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనకి నీట్గా అలా చెప్పాను. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్ అనేది నేనేం చెప్పిన ప్రాపర్టీస్లో ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి కంటే బియాండ్ లెఫ్ట్ సైడ్ ఉంచితే ఇమేజ్ అనేది ఏమైంది? రియల్, ఇన్వర్టెడ్, వెరీ స్మాల్. రైట్, ఇది. ఇప్పుడు సపోజ్ సి దగ్గర సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. సపోజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఓకే, నెక్స్ట్ సపోజ్ ఫోకస్ నుంచి వెళ్ళింది అనుకోండి, సేమ్ ప్యారల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అదే పాయింట్ దగ్గర ఏబిగా ఏర్పడుతుంది. రైట్, మళ్ళీ చూడండి. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ ప్యారల్గా వెళ్ళి ఫోకస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వేవ్ ఫోకస్ నుంచి వెళ్ళింది అనుకో, ఏమవుతుంది? ప్యారల్గా వస్తుంది, ఇక్కడ కలుస్తుంది. ఇమేజ్ ఇక్కడ ఏ అవుతుంది, ఏబి అనుకో. సపోజ్ ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉన్నట్టే, ఏబి. ఇక్కడ ఏంటి ఇమేజ్ ప్రాపర్టీ చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే సి దగ్గర ఇమేజ్ ఏమవుతుంది? ఇన్వర్టెడ్. ఇమేజ్ ఏమైంది? ఇన్వర్ట్ అయింది. సైజు సేమ్ యాజ్ ద ఆబ్జెక్ట్, సేమ్ సైజ్.
ఓకే, ఇమేజ్ ఏ సైడ్, ఈ సైడ్ వచ్చింది కాబట్టి రియల్ ఇమేజ్. ఓకే, ఇది ఓకే, రైట్. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ మధ్యలో ఉంటే ఏమవుతుంది? పోల్, ఫోకస్. సపోజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకో ఏమవుతుంది? ఏ బి, ఇది ఒక ఆబ్జెక్ట్. లైట్ రేస్ ప్యారలల్గా పడితే ఫోకస్ నుంచి వస్తాయి. ఓకే, రైట్, వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా సపోజ్ ఇది ఫోకస్ నుంచి వెళ్ళింది అనుకోండి, ఫోకస్ నుంచి, అప్పుడు ఏమవుతుంది? ఇలా ప్యారలల్గా వస్తుంది, ఈ రెండు మీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది ఏ, ఇది బి. ఆబ్జెక్ట్ ఏమైంది? ఎన్లార్జ్, పెద్దదైంది. అదేవిధంగా ఏ విధంగా ఉంది సైజు? రివర్స్ కాబట్టి ఇన్వర్టెడ్. ఈ సైడ్ వచ్చింది కాబట్టి రియల్, రియల్, ఇన్వర్టెడ్, బిగ్గర్ సైజ్. రైట్, ఇది. ఇప్పుడు సపోజ్ సికి ఎఫ్కు మధ్యలో ఉంటే ఆబ్జెక్ట్, సపోజ్ ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇన్ఫైనైట్, ఇక్కడ ఎక్కడో. ఎఫ్ ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇట్లా ఇమేజ్ ఇన్ఫైనైట్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది, ఫోకస్ దగ్గర అయితే. సపోజ్ ఇది ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ పోల్ మధ్యలో ఉంచితే ఏమవుతుంది? ఓకే, ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఆఫ్ మిర్రర్ కనపడుతుంది. సపోజ్ ఒక మిర్రర్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఫోకస్ పోల్ మధ్యలో ఉందనుకోండి. సపోజ్ నేనేం చెప్పాను, ప్యారల్గా వెళ్ళిందంటే కంపల్సరీ ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇలా ఇన్సిడెంట్ అయి ఇలా వచ్చింది అనుకోండి. రైట్, ఇప్పుడు వచ్చేసి ఈ రెండు వేవ్స్ ఇక్కడ ఉండే ఐ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అపియరింగ్ టు బి మీట్, ఇక్కడ నుంచి వస్తున్నాయి వేవ్స్ అనిపిస్తుంది. ఏ అనేది ఇది, బి అనేది, ఏబి బోత్ అనేది ఏబి ఇక్కడ కనపడుతుంది, ఏబి అనేది మిర్రర్ యొక్క బ్యాక్ సైడ్ కనపడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? వర్చువల్ ఇమేజ్ అంటారు. అదేవిధంగా సైజ్ కూడా లార్జ్, ఎన్లార్జ్. ఓకే, రైట్, బిహైండ్ ద మిర్రర్ కనపడుతుంది. ఇదే మనం డైలీ చూసుకునే మిర్రర్లో కనపడేది. మనం మిర్రర్లో చూసినప్పుడు మిర్రర్ బ్యాక్ సైడ్ ఇమేజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్ ఇమేజ్ అంటారు. రైట్, ఇది కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రాపర్టీస్. జనరల్గా ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సపోజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి,
అప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఇన్ని ప్లేసుల్లో ఆబ్జెక్ట్ ఉంది. ఇమేజెస్ ఎక్కడెక్కడ వస్తాయో చూడండి. 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సి అండ్ ఎఫ్ మధ్యలో వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఇన్వర్టెడ్. సైజ్ ఎంత? ఇది చాలా స్మాల్గా ఉంటుంది. ఓకే, వెరీ స్మాల్ సైజ్. ఓకే, వెరీ స్మాల్ సైజ్. స్మాల్ సైజ్. సపోజ్ సి దగ్గర ఉందనుకోండి ఆబ్జెక్ట్, అప్పుడు ఏమవుతుంది? సేమ్ సి దగ్గర ఎంత ఆబ్జెక్ట్ ఉందో అంతే ఇమేజ్ మీద ఇన్వర్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇది సి. నెక్స్ట్ 3 ఉంది. 3 దగ్గర ఇట్లా లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏమొస్తుంది? బియాండ్ సి ఉన్నట్టు ఉంటుంది. రైట్, ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆబ్జెక్ట్ 3 ఉండేదానికంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. 3 ఎన్లార్జ్ అవుతుంది. ఇది స్మాల్, ఇది సేమ్, ఇది ఎన్లార్జ్. 3 ఉండేదానికంటే ఇది ఎన్లార్జ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఫోకస్ దగ్గర ఉంచామనుకోండి, అప్పుడు ఇమేజ్ అనేది ఇన్ఫైనైట్లో ఏర్పడుతుంది. 4 అనేది. రైట్, నెక్స్ట్ 5 అంటే పోల్కు దగ్గరగా ఇమేజ్ మిర్రర్కి దగ్గరగా వచ్చింది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ ఏర్పడుతుంది. సో అన్ని టైంలో ఇమేజ్ ఈ సైడ్ ఫోకస్ వరకు ఇమేజెస్ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ లెఫ్ట్ సైడే ఏర్పడుతుంది, ఈ సైడే. అంటే ఏంటంటే ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అయితే సేమ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఎన్లార్జ్ అవుతుంది, వెళ్ళే కొద్దీ ఎన్లార్జ్ అవుతా వస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ దాటాడో అప్పుడు రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు వచ్చింది? కేస్ 5లో ఫోకస్ పోల్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది ఇది. ఓకే, రైట్. ఈ డయాగ్రామ్ నుంచి అది అర్థమవుతుంది క్లియర్గా. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీ అప్లికేషన్స్ ఏంటివి? కాన్కేవ్ మిర్రర్. ఏం చెప్పిన కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ పోల్ మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మిర్రర్కి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ లార్జ్గా కనపడుతుంది అని చెప్పిన. ఓకే, అంటే మిర్రర్కి దగ్గరగా ఆబ్జెక్ట్ ఉంచితే బ్యాక్ సైడ్ పెద్దగా కనపడుతుంది. అంటే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? సేవింగ్ మిర్రర్ తీసుకోండి. సపోజ్ సేవింగ్ చేసుకునేటప్పుడు మన బియర్డ్ వచ్చేసి మన గడ్డం దగ్గరగా పెడతాము, అప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, పెద్దగా చేసినట్టు అనిపిస్తుంది. సో సేవింగ్ మిర్రర్లో యూజ్ చేస్తాం. అంటే ఫోకస్ పోల్ మధ్యలో అంటే దగ్గరగా వస్తాయి, పోల్కి దగ్గరగా వస్తాయి. అందుకు సేవింగ్. టార్చ్ లైట్లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, రైట్. అంటే ఏంటంటే టార్చ్ లైట్లో ఏముంటుంది? ఇక్కడ ఫోకస్ దగ్గర ఫోకస్ ఉంది కదా, ఫోకస్ దగ్గర లైట్ బల్బ్ ఉంటుంది. ఓకే, లైట్ రేస్ పడి ఈ విధంగా వెళ్ళిపోతాయి ప్యారలల్. లైట్ రేస్ వెళ్ళిపోయి లైటింగ్ ఇస్తాయి. రైట్, ఇది టార్చ్ లైట్లో కాన్కేవ్ మిర్రర్ వాడతారు. నెక్స్ట్ డెంటిస్ట్, డాక్టర్ కూడా ఇది వాడతారు. రైట్, నెక్స్ట్ కార్ హెడ్ లైట్ కూడా ఇదే ఉంటుంది. ఓకే, రైట్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ మనము కాన్వెక్స్ మిర్రర్ గురించి చూద్దాం.